ఇప్పుడు భగీరథ్ కేసులో సంచలనమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు భగీరథ్ దాదాపు 9 రోజులు పోలీసులకు దొరకలే. 8వ తారీఖు భగీరథ్ పైన కేసు అయింది. 16వ తారీఖు పోలీసులు అరెస్ట్ చేసిన. అంటే దాదాపు 8-9 రోజులు భగీరథ్ దొరకలే. పోలీసులు మేము దేవులాయన్యం అన్నారు, హైదరాబాద్లో దేవులాయన్యం, మేము కరీంనగర్లో దేవులాయన్యం, ఢిల్లీలో దేవులాయన్యం, కానీ దొరకలేదు. మస్తు దొరకబట్టినాం, మొత్తం ఎంక్వైరీ చేసినాం, కానీ అక్కడిక్కడ మా పోలీస్ టీం పోయారు కానీ దొరకలేదు, అప్ స్కాండింగ్లో ఉన్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రోగ్రాంలో చెప్పిండు. వాస్తవానికి భగీరథ్ ఒక హాస్పిటల్లో దాక్కున్నాడట. నిన్న బండి భగీరథ్ వాళ్ళ నాయన ముఖ్య అనుచరుడు బేతి మహేందర్ రెడ్డి అన్న నిన్న సంచలనమైన విషయాలు చెప్పిండు. భగీరథ్ని ఒక దావఖాన్లో 28th ఫ్లోర్లో బండి భగీరథ్ వాళ్ళ నాన్న దాచిపెట్టినాడు. భగీరథ్ 9 రోజుల పాటు ఢిల్లీలో లేడు, కరీంనగర్లో లేడు, ఏడలేడు, హైదరాబాద్ ఒక హాస్పిటల్ ఉన్నాడట. ఒక హాస్పిటల్లో దాచిపెట్టిరట, ఫోన్ లేకుండా, ఫోను ఆధారాలు ఏం లేకుండా దాచిపెట్టిరట. ఆ తర్వాత బండి భగీరథ్ వాళ్ళ నానే భగీరథ్ను స్వయంగా నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులకు అప్పగించిండు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. నిన్న బండి వాళ్ళ దోస్తు చెప్పిండు, కేంద్ర మంత్రి వాళ్ళ దోస్తు చెప్పిండు, నిన్న ముఖ్య అనుచరుడు చెప్పిండు. దాదాపు 10 సంవత్సరాలు బండి కేంద్ర మంత్రి దగ్గర ఆయన పేరు నేను తీస్తలేను, ఎందుకంటే ఆయన గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి నా పేరు వాడొద్దు ఈ కేసులో, నా ఫోటోలు వాడొద్దు, వీడియోలు వాడొద్దు అని చెప్పి కేంద్ర మంత్రి గ్యాగ్ ఆర్డర్ పట్టుకొచ్చిండు. కాబట్టి మనం ఎక్కడ కూడా ఆయన పేరు తీస్తలేం. కానీ సంచలన విషయాలు, మామూలు విషయాలు కాదు, అసలు భయంకరమైనటువంటి నిజాలు తెరపైకి వస్తున్నాయి. దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా, బండి భగీరథ్ ఫోన్లో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు ఉంటుండేనట. ఆ వీడియోల ఫోటోలు బండి భగీరథ్ కొంతమంది వ్యక్తులకు ఫార్వర్డ్ చేసి ఆయన ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం ఎరేజ్ చేసినట. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ఆ అమ్మాయి బ్రీజర్ బాటిల్ పట్టుకుంది, ఆ అమ్మాయి ఇట్లా సిగరెట్ పట్టుకున్నది, ఆ అమ్మాయి ఫామ్ హౌస్లో ఉంది, ఆ అమ్మాయి భగీరథ్కి అన్నం తినిపిస్తుంది, ఆ అమ్మాయి అక్కడ కూర్చున్నది, ఆ అమ్మాయి కారు నడుపుతున్నది, ఆ అమ్మాయి అట్లా ఇట్లా అని చెప్పి రకరకాల ఫోటోలు, వీడియోలు వైరల్ చేశారు కదా. ఈ ఫోటోలు, వీడియోలు మొత్తం కూడా బండి సాయి భగీరథే కొంతమంది వాళ్ళ దోస్తులకు షేర్ చేసి ఆయన ఫోన్లో ఉన్నటువంటి డేటాని మొత్తం ఆయన ఎరేజ్ చేసిండు. ఆయన ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డు కూడా లేదట. పోలీసులకు భగీరథ్ ఫోన్ ఇచ్చినప్పుడు అసలు ఆ ఫోన్లో 0 డేటా, ఐక్లూడ్లో కూడా ఏ డేటా లేదట, మొత్తం కొలాబ్ చేసేసిండు డేటా. పోలీసులు అడిగిరట డేటా ఏడుంది ఏం కథ అంటే నాకు తెలియదు అంటుడట. మరి సిమ్ కార్డ్ ఏడుంది అని అడిగితే ఎక్కడో పెట్టి మర్చిపోయినా నాకు తెలియదు అంటుండట భగీరథ్. అంటే ఎంత తెలివి చూడండి. అంటే 9 రోజుల పాటు భగీరథ్కి టైం దొరికింది, ఆ 9 రోజులలో మొత్తం డేటా కొలాబ్ చేసేసిండు.